ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడువు నీవే. మరి దేవుడు ఈరోజు రక్షిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. మరి దేవుడు తప్ప మనని ఎవరు రక్షించలేరు. మరి ఈ లోకమంతా బలత్కారము చేత నింపబడి ఉన్నది. మరి శత్రువు అంటే అపవాది మరి బలత్కారముగా మరి దేవుని ప్రజలని కానీ మనుషులని కానీ మరి చాలా ఇబ్బందులతో ఇరుకులతో మరి సమస్యలతో మరి వాడు బంధించి ఉన్నాడు. కానీ దేవుడు వాటన్నిటి నుంచి రక్షిస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయన గొప్పగా ప్రేమించి ఉన్నాడు. నిన్ను తప్పించువాడు ఆయన్ని, నీ రక్షకుడు ఆయన్ని. నువ్వు దేవుణ్ణి అంగీకరించి ఉన్నావు. ఈరోజు ఆయన రక్షకుడుగా నువ్వు అంగీకరించి ఉన్నావు. మరి దేవుడు ఆ బలత్కారుల చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు. మరి ఆయన్నే నిన్ను రక్షిస్తాడు. ప్రతి బంధకంలో నుంచి ఆయన విడిపిస్తాడు. ఏదైతే నీ పైన బలముగా ప్రభుత్వము చేస్తుందో, బలత్కారంగా నువ్వు బాధపడుతున్నావో, మరి చెప్పలేని స్థితులలో నువ్వు ఉన్నావేమో, మరి ఇది ఎలా జరిగిపోయిందని ఆలోచనలతో ఆలోచిస్తున్నావేమో, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ప్రతిదీ నీ మనసంతను బలత్కారముతో నింపబడింది. అంటే ఒక బాధతోనూ, ఏదైనా గుర్తొస్తే ఒక బాధ, ఒక ఆలోచన, మరి ఎలా ఈ పరిస్థితులన్నీ నేను మార్చుకోగలనా? నీకు ఒక రక్షకుడు ఉన్నాడు, నువ్వు మార్చుకోగలుగుతావు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన ఏమంటున్నాడు? నేనే నీ రక్షకుడని అని చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పగా ఆదరిస్తున్నాడు. నేను నీ రక్షకుడని అని చెప్తుండగా మరి దేవుడు రక్షించగా మనని శిక్షించేవారు ఎవరు? మనని బలత్కారముగా పట్టుకునే వాళ్ళు ఎవరు? దేవుని చేతుల నుంచి ఎవరు మనని అపహరించలేరు. ఎందుకంటే ఆయనని మనని రక్షిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నువ్వు నమ్ముచున్నావా? ప్రతి విషయంలో దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాను అని చెప్పినప్పుడు తప్పకుండా రక్షిస్తాడు. ఈరోజు దేనిలో నువ్వు బంధింపబడ్డావో ప్రతి వాటిలో నుంచి దేవుడు నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని నిన్ను సంతోషముగా నింపుతాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో మరి ఈ క్షణం నుంచి ప్రారంభించి మరి గట్టిగా నువ్వు పొందుకునే వారికి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి పొందుకుందువుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవు మాత్రమే రక్షించే దేవుడు ప్రభా. ఒకవేళ నీవు రక్షించకపోతే రక్షణ లేదు. మరి నువ్వు బలత్కారుల చేతుల నుంచి విడిపిస్తానని ఈరోజు ఇచ్చిన రక్షణకే వందనాలు. ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చబడి మేము సంతోషంగా జీవించే నీ కృపను దయచేయమని మాకు రక్షకుడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.